అందరికీ నమస్కారం. వేసవికాలంలో ఒంటికి చలువ చేయడంతో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుండి నోటికి ఎంతో రుచిగా ఉండే ఈ గంగవల్లి కూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. చూడ్డానికి మెంతుకూరలా కనిపించినా కానీ మందంగా దళసరిగా ఉండే ఈ ఆకుని గంగవల్లి కూర అని మాత్రమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో గంగవాయిలి కూరని, గంగబైలు కూరని కూడా అంటారు. దీన్ని వేరు దగ్గర మాత్రమే కట్ చేసుకొని ఇలా కాడలతో పాటు బాగు చేసుకున్న తర్వాత చక్కగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు కందిపప్పు తీసుకొని కడిగి 2.5 కప్పుల నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే మీరు తినే పులుపుకు తగ్గట్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి ఇలా నీళ్లలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా నానిన ఈ పప్పుని నీళ్లతో పాటుగా కుక్కర్లో వేసుకొని ఇందులో 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు, తినే కారాన్ని బట్టి 10 నుండి 12 వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, 2 టమాటాలని కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న గంగవల్లి కూర అంతా వేసి తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను పసుపు కూడా వేసి మూత పెట్టి విజిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఆకుకూరతో చేసే పప్పులు గ్రీన్ కలర్లోనే ఉంటే బాగుంటాయి కాబట్టి ఈ పప్పులో నేను తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి మాత్రమే వేశాను. మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇలా చక్కగా ఉడికిన పప్పులో నుండి ఆకుకూర మాత్రమే ఒక గిన్నెలో సపరేట్గా తీసుకోవాలి. ఈ పప్పు మరీ మెత్తగా పేస్ట్లా ఉంటే అంతగా బాగుండదు కాబట్టి ఇలా ఆకుకూరని మాత్రమే బయటికి తీసుకొని మెత్తగా పప్పు గుత్తుతో మ్యాష్ చేసుకోవాలి. పప్పు కూడా మరీ క్రీమ్లాగా కాకుండా ఈ మాత్రం ఉడికితే బాగుంటుంది. గిన్నెలో సపరేట్గా తీసుకున్న ఈ ఆకుకూరని, టమాటా ముక్కలన్నిటినీ కూడా ఇలా మెత్తగా పప్పు గుత్తుతో మ్యాష్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి దీన్ని కూడా చేత్తో వడకట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పులో ఈ ఆకుకూరని, చింతపండు రసాన్ని అంతటినీ వేసి మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు అవసరమైతే కొన్ని నీళ్లు కూడా పోసి స్టవ్ ఆన్ చేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా జారుగా కనిపిస్తుంది కానీ చల్లారేసరికి కొంచెం దగ్గరగా అయిపోతుంది. కాబట్టి ఇదే స్టేజ్లో అవసరమైనన్ని నీళ్లు వేసి ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిన దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వేరుశనగ నూనె వేసి 1 స్పూను మంచి క్వాలిటీ ఉండే గేదె నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 5-6 ఎండుమిర్చీలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లి ముందు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇలా చివరిలో వేశాను. కానీ ఎండుమిర్చితో పాటు వేసి వేయించుకోవాలి. ఇలా చక్కగా తాలింపు వేసుకున్న తర్వాత దీన్ని ఏ రొట్టెలతో కానీ, చపాతీలతో కానీ, అన్నంతో కానీ వేటితో తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడం మాత్రమే కాకుండా ఎంతో రుచిగా ఉండే ఈ పప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.